సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలని ఏపీ ప్రభుత్వం నమోదు చేస్తుందని అయితే గత వీడియోలో చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించి ఈరోజు వివిధ న్యూస్ పేపర్స్లో కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. పంట నష్టం నమోదుకి సంబంధించి చివరి తేదీ అనేది జిల్లాల వారీగా అయితే మారుతుందని మనం చెప్పుకున్నట్టుగానే కొన్ని జిల్లాల్లో పంట నష్టం నమోదు అనేది సెప్టెంబర్ 11వ తేదీ వరకు అయితే చేపడుతున్నారు. మరికొన్ని జిల్లాల్లో వచ్చేసి సెప్టెంబర్ 14వ తేదీ వరకు కూడా ఈ పంట నష్టం గణన అయితే జరుగుతుంది. ఇలా పంటలు నష్టపోయిన వివరాలు నమోదు చేసిన తర్వాత ఆ వివరాలు రైతులు చెక్ చేసుకునేందుకు గాను 16వ తేదీ వరకు కూడా సోషల్ ఆడిట్ కోసం అయితే ఉంచుతారు. ఆ లిస్టులో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అగ్రికల్చర్ అసిస్టెంట్‌కి అయితే చెప్పవలసి ఉంటుంది. ఇలా సోషల్ ఆడిట్ అనేది పూర్తయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది అంటే పంట నష్టపోయిన రైతుల యొక్క వివరాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది సెప్టెంబర్ 19వ తేదీన అయితే రిలీజ్ చేస్తారు. మీకు స్క్రీన్ పైన పల్నాడు జిల్లాకు సంబంధించి వ్యవసాయ అధికారి చెప్పిన వివరాలు అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. ఆయన చెప్పిన వివరాలు ఏంటంటే ఈ క్రాప్ నమోదు అవ్వకపోయినా పంట నష్టపోయిన రైతుల జాబితాలో రైతుల యొక్క వివరాలు అయితే చేరుస్తామనేది చెప్పారు. అంటే మీ యొక్క పంట అనేది వరదల కారణంగా 33% కంటే ఎక్కువ నష్టపోయినట్లయితే మీరు ఈ క్రాప్ నమోదు చేయించుకోకపోయినా సరే మీ యొక్క వివరాలు అయితే పంట నష్టపోయిన జాబితాలో అయితే చేర్చడం జరుగుతుంది. అంటే మీకు కూడా పంట నష్ట పరిహారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చిన మరొక ఆర్టికల్ చూసినట్లయితే హెక్టార్‌కి పంట నష్ట పరిహారం అనేది రూ. 17,000 వరకు అందిస్తారని అయితే రాశారు. అది ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు. మినిమం హెక్టార్‌కి రూ. 17,000 అందిస్తారు. అంటే ఇంకా అమౌంట్ పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే ఎకరానికి దాదాపు రూ. 6,880 వరకు కూడా ఈ పంట నష్ట పరిహారం అయితే అందుతుంది. ఇది కేవలం వరికి సంబంధించి మాత్రమే. పంటకి కూడా ఈ నష్టపరిహారం అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. ప్రస్తుతానికైతే వరికి ఎకరానికి చూసినట్లయితే రూ. 6,880 అయితే పంట నష్ట పరిహారం కింద అయితే అందివ్వనున్నారు. త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. అంటే ఈ అమౌంట్‌లో కొన్ని మార్పులైతే ఉండొచ్చు. అంటే పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే నష్టపరిహారం అందించే అవకాశం ప్రెజెంట్ 6,800 అని చెప్పుకున్నాం కదా ఎకరానికి. అది ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది.